హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు డిజైనర్ కవిత. ఈ వీడియోలో మనము కటోరీ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఈ బ్లౌజ్ యొక్క సైజ్ 36. ఈ వీడియోలో నేను కటింగ్ పార్ట్ అనేది ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, కానీ స్టిచ్చింగ్ కేవలం ఈ ఫ్రంట్ పార్ట్ యొక్క స్టిచ్చింగ్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి అనేది ఆల్రెడీ ఒక వీడియో పెట్టున్నాను కదా, అందుకనేసి ఈ వీడియోలో కేవలం ఈ కటోరీ స్టిచ్చింగ్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు కటింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఫస్ట్ మనము బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకుంటున్నాము. క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ మీద ఫోల్డ్ చేసుకోవాలి. ఇది ఫోల్డింగ్ సైడ్. 80 సెంటీమీటర్ క్లాత్ తీసుకుంటే సరిపోతుంది. అందులో బ్యాక్ పార్ట్కి మాత్రమే ఈ క్లాత్, రిమైనింగ్ క్లాత్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్కి యూజ్ చేసుకుంటాము. ఇక్కడ బ్లౌజ్ యొక్క లెంత్ 13.5 ఇంచ్, దానికి 1 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకుంటే 14.5 ఇంచ్. టేప్ని 14.5 దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. మళ్ళీ స్ట్రైట్ లైన్ రావడం కోసం ఇక్కడ ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఇలా స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ నెక్ 7.5 ఇంచ్, బ్యాక్ నెక్ 9.5 ఇంచ్. అందుకనేసి ఇక్కడ షోల్డర్ 5.5 ఇంచ్ మాత్రమే తీసుకోవాలి. టేప్ని 5.5 ఇంచ్ దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. మనం షోల్డర్ ఎంతైతే పెడతామో ఆర్మ్ డౌన్ కూడా అంతే పెట్టుకుని మార్క్ చేసుకోవాలి. 5.5 ఇంచ్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకుని ఇలా స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత చెస్ట్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 36, దాన్ని బై 4 చేసుకుంటే 9 ఇంచెస్. టేప్ని 9 దగ్గర ఇలా పెట్టుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. తర్వాత వేస్ట్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ రౌండ్ 28, దాన్ని బై 4 చేసుకుంటే 7 ఇంచెస్. దానికి 1 ఇంచ్ డాట్స్ కోసం యాడ్ చేసుకోవాలి, అంటే 8 ఇంచెస్. టేప్ని 8 దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ 2 డాట్స్ని కలుపుతూ ఇలా లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ డాట్స్ పట్టుకోవాలి కాబట్టి ఈ డాట్స్ యొక్క విడ్త్ చెస్ట్ రౌండ్ బేస్ చేసుకుని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 36 కాబట్టి దాన్ని బై 10 చేసుకుంటే ఎంతైతే వస్తుందో ఇక్కడ డాట్స్ యొక్క విడ్త్ అంతే పెట్టుకోవాలి. 3.6 దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ అవతల వైపుకి, 1/2 ఇంచ్ ఇవతల వైపుకి ఇలా మార్క్ చేసుకోవాలి. 3.5 ఇంచ్ డాట్స్ యొక్క లెంత్ ఇలా మార్క్ చేసుకొని డాట్స్ పట్టుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ ఖర్చుల వైపు 1/2 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఇలా స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనం డాట్కి మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఈ మార్క్ దగ్గరికి ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత ఈ ఆర్మ్ సైడ్ 1 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకొని ఆర్మ్ రౌండ్ షేప్ని ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఆర్మ్ రౌండ్ మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ 16, దాన్ని బై 2 చేసుకుంటే 8 ఇంచెస్. షోల్డర్ వైపు మరియు ఆర్మ్ సైడ్ ఖర్చులకి వదిలేసుకొని టేప్ని ఇలా మూవ్ చేస్తూ చెక్ చేసుకోవాలి. మనకి కరెక్ట్గా ఆర్మ్ రౌండ్ 8 సరిపోయింది. తర్వాత నెక్ విత్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ విత్ 2.5 ఇంచ్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ నెక్ 9.5 ఇంచ్. ఈ మార్క్ దగ్గర నుంచి టేప్ని ఇలా పెట్టుకొని ఇక్కడ 9.5 ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం 2.5 ఇంచ్ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా 2.5 ఇంచ్ దగ్గరికి ఇలా లైన్ డ్రా చేసుకొని నెక్ షేప్ని డ్రా చేసుకోవాలి. మనకి ఏ నెక్ షేప్ కావాలి అన్నా దీంట్లోనే డ్రా చేసుకోవాలి. ఇక్కడ రౌండ్ నెక్ కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఇలా షేప్ని డ్రా చేసుకోవాలి. లేదా స్క్వేర్ నెక్ కావాలి అనుకుంటే స్ట్రైట్గా ఇక్కడ నుంచి ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని, ఈ బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కోసము ఫస్ట్ పేపర్ మీద ఇలా పెట్టుకొని అవుటర్ సైడ్స్ మార్క్ చేసుకోవాలి. ఈ పేపర్ని డబుల్ ఫోల్డ్ మీద ఫోల్డ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సింగిల్ పేపర్ మీద ఇలా పెట్టుకొని అవుటర్ సైడ్స్ మార్క్ చేసుకోవాలి. ఇలా పేపర్ కటింగ్ చేసుకోకుండా డైరెక్ట్గా క్లాత్ మీద కూడా కటింగ్ చేసుకోవచ్చు. ఇలా పేపర్ మీద కటింగ్ చేసుకున్నాము అంటే కన్ఫ్యూజ్ కాకుండా మనం నీట్గా కటింగ్ చేసుకోవచ్చు. అందుకనేసి నేను ఫస్ట్ పేపర్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇలా అవుటర్ సైజ్ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్ నెక్ రౌండ్ షేప్ మార్క్ చేయట్లేదు, ఎందుకంటే ఫ్రంట్ నెక్ 7.5 ఇంచ్ కాబట్టి జస్ట్ ఇంతవరకే మార్క్ చేసుకొని ఈ క్లాత్ని
పక్కన పెట్టుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ నెక్ 7.5 ఇంచ్ టేప్ని ఇక్కడ నుంచి ఇలా పెట్టుకొని 7.5 ఇంచ్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మన నెక్ విత్ 2.5 ఇంచ్ కాబట్టి ఫ్రంట్ సైడ్ కూడా ఇలా 2.5 ఇంచ్కి ఇలా లైన్ డ్రా చేసుకొని నెక్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇది ఫ్రంట్ నెక్ కాబట్టి ఇక్కడ నుంచి ఇలా 1 ఇంచ్ లేదా 1.25 పైకి ఉండేటట్లు చూసుకొని ఇలా షేప్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా కరువు తిప్పేయకూడదు, కొంచెం పైకి ఉండేటట్లు చూసుకొని ఇలా షేప్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచ్ ఖర్చులు కదా, అక్కడికి ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము. ఫస్ట్ చెస్ట్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ పాయింట్కి ఫార్ములా ఏంటి అంటే చెస్ట్ రౌండ్ ఎంతైతే ఉందో దాన్ని బై 4 చేసుకొని దానికి 1.5 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 36, దాన్ని బై 4 చేసుకుంటే 9, దానికి 1.5 ఇంచ్ యాడ్ చేసుకుంటే ఇక్కడ చెస్ట్ పాయింట్ యొక్క లెంత్ 10.5 ఇంచ్. పై వైపు నుంచి టేప్ని ఇలా స్ట్రైట్గా పెట్టుకొని 10.5 ఇంచ్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ విత్ ఎంత తీసుకోవాలి అంటే చెస్ట్ రౌండ్ బై 10 చేసుకుంటే ఎంతైతే వస్తుందో అంత విత్ తీసుకోవాలి. ఇక్కడ 36/10 అంటే 3.6 కదా, 3.6 దగ్గర టేప్ని ఇలా పెట్టుకొని ఇక్కడ ప్లస్ మార్క్ పెట్టుకోవాలి. ఇది అపెక్స్ పాయింట్ లేదా చెస్ట్ పాయింట్ అని కూడా అంటారు. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా 3.6 దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ దగ్గర నుంచి 3 ఇంచెస్ డౌన్కి మార్క్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ యొక్క లెంత్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది ఫ్రంట్ పార్ట్ యొక్క లెంత్. తర్వాత ఇటువైపున 3.5 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. 3 లేదా 3.5 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇక 3.5 ఇంచ్ పైకి మార్క్ చేసుకున్నాం కాబట్టి ఇటువైపున 3 ఇంచెస్ పైకి మార్క్ చేసుకోవాలి. అందులో నుంచి 1/2 ఇంచ్ తగ్గించుకొని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఈ డాట్కి, ఇక్కడ నుంచి ఈ డాట్కి ఇలా షేప్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ మార్క్ దగ్గర నుంచి 1 ఇంచ్ అవతల వైపుకి 1 ఇంచ్ ఇవతల వైపుకి ఇలా మార్క్ చేసుకొని డాట్స్ పట్టుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కటోరీకి షేప్ ఎలా డ్రా చేసుకోవాలి అంటే ఇది 36 సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నుంచి ఈ ఖర్చుల దగ్గర నుంచి 2 ఇంచెస్ యువతలకి ఇలా మార్క్ చేసుకోవాలి. అంటే ఇక్కడ నుంచి ఇలా డౌన్కి లైన్ డ్రా చేసుకోవాలి, అంటే ఇక్కడికి అనమాట. ఈ పై వైపు నుంచి 5 ఇంచెస్ డౌన్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ డాట్ దగ్గరికి ఇలా షేప్ డ్రా చేసుకోవాలి. ఇటువైపున 0.75 లోపలికి మార్క్ చేసుకొని క్రాసులు కటింగ్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నేను ఎక్కడైతే ఇంటూ మార్క్ పెట్టానో అక్కడ కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనం 3.5 ఇంచ్ పైకి మార్క్ చేసుకున్నాము, ఇక్కడ 3 ఇంచెస్ పైకి మార్క్ చేసుకున్నాము. ఇప్పుడు వీటిని క్లాత్ మీద పెట్టుకొని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఈ లేయర్ని కటింగ్ చేస్తున్నాము. ఇలా కట్ చేసుకున్న ఈ పేపర్ని లైనింగ్ క్లాత్ మీద ఇలా పెట్టుకొని ఫస్ట్ అవుటర్ సైడ్స్ మార్క్ చేసుకోవాలి. స్ట్రైట్గానే పెట్టుకొని అవుటర్ సైడ్స్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇటువైపు 1/2 ఇంచ్ యువతలకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇంకా లైన్ కూడా ఇలా క్రాస్గానే రానివ్వాలి. మనకి ఇక్కడ 1.5 ఇంచ్ ఖర్చుల్లో కాబట్టి ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇంకొక పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ని దీన్ని 2 లేయర్స్ మీద పెట్టుకొని కటింగ్ చేసుకున్నాము. అలాగే ఈ క్లాత్ కూడా 2 లేయర్స్ మీద ఇలా ఫోల్డ్ చేసుకొని దీన్ని పెట్టుకునేటప్పుడు ఇలా స్ట్రైట్గా కాకుండా కొంచెం క్రాస్గా ఇలా పెట్టుకొని ఫస్ట్ అవుటర్ సైడ్స్ మార్క్ చేసుకోవాలి. ఇలా అవుటర్ సైడ్స్ మార్క్ చేసుకున్న తర్వాత ఇటువైపు 1/2 ఇంచ్ ఖర్చుల్లోకి ఎక్స్ట్రాగా ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా మార్క్ పెట్టుకోవాలి. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇవి రెండు ఇలా పెట్టుకొని ఇక్కడ నుంచి 1 ఇంచ్ అవతలకి ఇలా డ్రా చేసుకొని ఇక్కడ నుంచి పైకి 3 ఇంచెస్ పైకి ఇలా మార్క్ చేసుకొని మనం డాట్స్ కోసం లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇటువైపు 2 ఇంచెస్ పైకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ యొక్క లెంత్ 2.5 ఇంచ్ ఉండేటట్లు చూసుకొని డాట్స్ పట్టుకోవాలి. ఇక్కడ జస్ట్
ఇటువైపున 0.25, ఇటువైపున 0.25 పట్టుకుంటే సరిపోతుంది. మనం ఇవి రెండు జాయింట్ చేసుకున్నప్పుడు ఇలా వస్తుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు షేప్ బెల్ట్ కటింగ్ చేసుకోవాలి. మనము షేప్ బెల్ట్ ఎలా కటింగ్ చేసుకోవాలి అంటే, ఇది మార్కింగ్ చేసుకునేటప్పుడు మనకి ఇటువైపున 3.5 ఇంచ్ పైకి పెట్టుకున్నాము, ఇటువైపున 3 ఇంచెస్ పైకి పెట్టుకున్నాము. దీన్ని బేస్ చేసుకొని మనం షేప్ బెల్ట్ కటింగ్ చేసుకోవాలి. ఇది 2 ఫోల్డ్స్ మీద ఉన్న క్లాత్. దీన్ని ఇలా పెట్టుకొని ఫస్ట్ షేప్ బెల్ట్ ఎంత తీసుకోవాలి అంటే, వేస్ట్ రౌండ్ ఎంతైతే ఉందో దాన్ని బై 4 చేసుకుని దానికి 1.5 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ రౌండ్ 28 ఇంచెస్, దాన్ని బై 4 చేసుకుంటే 7 ఇంచెస్, దానికి 1.5 ఇంచ్ యాడ్ చేసుకుంటే 8.5 ఇంచ్. ఫస్ట్ మనము ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. 28/4 అంటే 7 ఇంచెస్, దానికి 1.5 ఇంచ్ యాడ్ చేసుకుంటే 8.5 ఇంచ్ కదా. టేప్ని 8.5 ఇంచ్ దగ్గర ఇలా పెట్టుకొని ఫస్ట్ 7 దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. ఈ 1.5 ఇంచ్ ఖర్చుల్లోకి ఇక్కడికి ఇంకొక మార్క్. ఇది షేప్ బెల్ట్ యొక్క విడ్త్ అన్నమాట. ఈ షేప్ బెల్ట్ యొక్క లెంత్ ఎంత తీసుకోవాలి అంటే, ఇదేమో ఖర్చుల సైడ్, ఇదేమో ఉక్సుల పట్టి కాజాల పట్టి సైడ్. ఇక్కడ మనం 3.5 ఇంచ్ తీసుకున్నాము. ఇక్కడ ఆ 3.5 ఇంచ్కి 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 4 ఇంచెస్ లెంత్ తీసుకోవాలి. ఈ ఖర్చుల సైడ్ 3 ఇంచెస్ పైకి మార్క్ చేసుకున్నాము. దానికి 1/2 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకొని 3.5 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకోవాలి. 3.5 ఇంచ్ ఇటువైపు కూడా 3.5 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకుని ఇక్కడ ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా షేప్ డ్రా చేసుకోవాలి. మనం ఇలా మార్క్ చేసుకున్నాము అంటే బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ లెంత్ ఎంతైతే ఉందో ఫ్రంట్ పార్ట్ కూడా అంతే లెంత్ వస్తుంది. అలా లెంత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ వద్దు, ఫ్రంట్ సైడ్ లెంత్ తక్కువ ఉండాలి అనుకున్నప్పుడు మనము ఈ షేప్ బెల్ట్ యొక్క లెంత్ తగ్గించుకోవాలి. అంటే ఇటువైపున ఏమీ చేంజెస్ చేయకూడదు, ఇది అలాగే ఉంచుకోవాలి. కేవలం ఇటువైపున మాత్రమే, ఖర్చుల సైడ్ ఏమీ టచ్ చేయకూడదు. ఈ ఉక్సుల పట్టి కాజాల పట్టి వైపు మాత్రమే మనం అడ్జస్ట్ చేసుకోవాలి. మనం 4 ఇంచెస్ పెట్టుకున్నాము, 4 ఇంచెస్ కాకుండా ఒక 1/2 ఇంచ్ తగ్గించుకొని 3.5 ఇంచ్కే ఇలా మార్క్ చేసుకొని ఇలా షేప్ డ్రా చేసుకోవాలి. అంటే ఇటు పక్కన 3.5 ఇంచ్ పెట్టుకున్నాము, ఇటు పక్కన కూడా 3.5 ఇంచే పెట్టుకున్నాము. ఇలా మార్క్ చేసుకొని ఇలా షేప్ డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాము అంటే ఫ్రంట్ సైడ్ మనకి లెంత్ తగ్గిపోతుంది, షేప్ బెల్ట్ కూడా చిన్నది వస్తుంది. ఇవి 2 లేయర్స్, ఇంకొక 2 లేయర్స్ని కటింగ్ చేసుకోవాలి. టోటల్ మనము 4 లేయర్స్ని కటింగ్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మనం ఈ క్లాత్ని 4 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇది 2 ఫోల్డ్స్ మీద ఉన్న క్లాత్, దీన్ని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే మనకి టోటల్ 4 ఫోల్డ్స్ మీద ఇలా ఫోల్డ్ చేసుకున్నాము. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లెంత్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ యొక్క లెంత్ 10.5 ఇంచ్, దానికి 1/2 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. అంటే 11 ఇంచెస్. టేప్ని 11 దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 3.5 ఇంచ్ ఆర్మ్ డౌన్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత మనకి ఇక్కడ ఆర్మ్ రౌండ్ ఎంత ఉంది, 16 ఇంచెస్, దాన్ని బై 2 చేసుకుంటే 8 ఇంచెస్ కదా. టేప్ని ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా పెట్టుకొని ఈ లైన్ 8 దగ్గర టచ్ అయ్యేటట్లు టేప్ని ఇలా పెట్టుకోవాలి. 8 దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చుల్లోకి ఇలా మార్క్ చేసుకోవాలి. మనకి కొంచెం మాత్రమే తక్కువ ఉంది, ఆ కొంచెం మనము క్లాత్ని జాయింట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. హ్యాండ్ని బాడీకి అటాచ్ చేసేటప్పుడు కొంచెం స్ట్రెచ్ చేసి స్టిచ్ చేసుకున్నాము అంటే సరిపోతుంది. ఇటువైపున 1 ఇంచ్ అవతలకి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా షేప్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ యొక్క లూజ్ 10 ఇంచెస్, దాన్ని బై 2 చేసుకుంటే 5 ఇంచెస్. టేప్ని 5 దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ సెంటర్లో ఒక మార్క్ పెట్టుకొని హ్యాండ్ని ఇలా డివైడ్ చేసుకుంటాము. ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత 1 సైడ్ క్రాసులు కటింగ్ చేసుకోవాలి. అలా క్రాస్ కటింగ్ చేసుకున్నవి బాడీకి ఫ్రంట్ సైడ్ వచ్చేటట్లు జాయిన్ చేసుకోవాలి. ఈ మార్క్ దగ్గర నుంచి ఈ మార్క్కి మిడిల్లో 0.75 లోపలికి ఇలా మార్క్ చేసుకొని క్రాసులు తీసుకోవాలి. క్రాసులు తీసేటప్పుడు కూడా ఈ ఖర్చులు లోపల నుంచి ఇలా తీసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్కి మరియు వేస్ట్ రౌండ్కి పట్టీ వేయడం కోసము 1 ఇంచ్ విడ్త్ పెట్టుకొని ఇలా స్ట్రైట్ పీసెస్ కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ కట్ చేసుకున్న ఈ లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని ఎలా కటింగ్ చేసుకోవాలో తెలుసుకుందాము. ఫస్ట్ ఈ బ్లాక్ కలర్ నెట్ క్లాత్ని కటింగ్ చేసుకున్నాము. మనకి ఇవి 2 లేయర్స్ కాబట్టి ఈ నెట్ క్లాత్ని కూడా ఇలా
2 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకున్న ఈ లైనింగ్ క్లాత్ని ఇలా కొంచెం క్రాస్గా ఇలా పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్కి ఉల్టా పల్టా చెక్ చేసుకొని ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా డబుల్ ఫోల్డ్ మీద ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ బ్యాక్ పార్ట్ని ఇక్కడ పెట్టుకోవాలి. తర్వాత ఈ క్లాత్ని ఇటువైపు ఇలా పెట్టుకోవాలి. ఇటువైపు హ్యాండ్స్ పెట్టుకోవాలి. ఈ షేప్ బెల్ట్ని ఇటువైపు పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. మనము ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ చేసుకునేటప్పుడు నెక్ వైపు కటింగ్ చేయకూడదు. ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా కటింగ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయింట్ చేసిన తర్వాత అప్పుడు ఈ నెక్ షేప్ని కటింగ్ చేసుకోవాలి. ఉక్సులు పట్టి కాజాల పట్టి కోసము 2 ఇంచెస్ విత్ పెట్టుకొని స్ట్రైట్ పీసెస్ కటింగ్ చేసుకోవాలి. నెక్కి నెక్ పీస్ వేయడం కోసము 1 ఇంచ్ విత్ పెట్టుకొని ఇలా క్రాస్ పీసెస్ కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాము అంటే కటింగ్ చేసుకోవడం ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టుకొని ఉల్టా పల్టా చెక్ చేసుకోవాలి. ఇది పై వైపుకి రావాల్సిన సైడ్, ఇది లోపల వైపుకి వెళ్ళాల్సిన సైడ్. ఈ లోపల వైపుకి వెళ్ళాల్సిన సైడ్ ఈ లైనింగ్ క్లాత్ని ఇలా పెట్టుకొని అవుటర్ సైడ్స్ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. అలాగే ఈ ఫ్రంట్ పార్ట్ యొక్క పీసెస్ని కూడా ఇలా పెట్టుకొని ఈ పీస్ ఇలా ఉంది కదా, దీన్ని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటేనే రెండు కూడా 2 సైడ్స్కి వస్తాయి. లేదా మనము ఇలా కాకుండా దీన్ని ఇలా పెట్టేసుకొని జాయిన్ చేసుకున్నాము అంటే 2 కూడా 1 సైడ్కే వస్తుంది. అలా కాకుండా మనం పెట్టుకునేటప్పుడు ఇలా ఉంది కదా, దీన్ని ఇలా టర్న్ చేసుకొని ఇలా పెట్టుకున్నాము అంటే ఈ 2 పీసెస్ 2 సైడ్స్కి వస్తాయి అన్నమాట. ఈ 2 పీసెస్ని ఇలా పెట్టుకొని అవుటర్ సైడ్స్ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. తర్వాత ఇవి రెండు ఈ లైనింగ్ పీస్ని పక్కన పెట్టుకొని ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది పై వైపుకి రావాల్సింది, ఇది పై వైపు రావాల్సింది, ఇవి రెండు ఇలా డివైడ్ చేసుకొని దీన్ని ఇలా పెట్టుకుంటాము. దీన్ని ఇటువైపుకి ఇలా పెట్టుకొని అవుటర్ సైడ్స్ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్స్ కూడా జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా పెట్టుకోవాలి. ఇది పై వైపుకి రావాల్సిన సైడ్, ఇది పై వైపుకి రావాల్సిన సైడ్. ఈ రెండింటిని ఇలా పెట్టుకుంటాము. కట్ చేసుకున్న ఈ లైనింగ్ క్లాత్ని ఇలా పెట్టుకుంటాము. ఇంకొక లేయర్ని ఇటువైపుకి ఇలా పెట్టుకొని అవుటర్ సైడ్స్ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇవి రెండింటిని ఇలా పెట్టుకుంటాము. ఇవి ఇలా రావాలన్నమాట. ఫస్ట్ మనము డాట్స్ స్టిచ్ చేసుకున్నాము. దీనికి ఇది లైనింగ్ ఉన్న సైడ్. మనం ఇందాక డాట్స్కి మార్క్ పెట్టుకున్నాం కదా, అక్కడికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఇంకొక డాట్ ఇక్కడ నుంచి ఇలా స్టిచ్ వేసుకుంటాం. అలాగే దీనికి కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ యొక్క మెయిన్ డాట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు మనము ఎప్పుడు కూడా డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇది ఇటువైపు వస్తుంది, ఇదేమో ఇటు సైడ్ ఇలా వస్తుంది. ఇప్పుడు వీటిని ఎలా జాయిన్ చేసుకోవాలి అంటే దీన్ని ఇలా పెట్టుకొని ఇటువైపు నుంచి మనము 2 పీసెస్కి 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకున్నాం కాబట్టి 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకొని ఈ రెండింటిని ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకుంటే మనకి కరెక్ట్గా జాయింట్ అవుతుంది. ఒకటి ఎక్కువ కానీ తక్కువ కానీ రాదు. కానీ జాయింట్ చేసుకునేటప్పుడు మనం దీన్ని క్రాస్ కటింగ్ చేసుకున్నాం కాబట్టి దీన్ని స్ట్రెచ్ చేయకుండా జాగ్రత్తగా జాయింట్ చేసుకోవాలి. స్ట్రెచ్ చేసాము అంటే ఈ పీస్ కంటే ఈ పీస్ ఎక్కువ వచ్చేస్తుంది. అలాగే ఇటువైపున దీన్ని ఇలా పెట్టుకొని ఇక్కడ నుంచి ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకుంటే మనకి రెండు కూడా కరెక్ట్గా జాయింట్ అవుతాయి. ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి స్ట్రక్చర్ ఇలా వస్తుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ని స్టిచ్ చేసుకోవాలి. ఇటువైపున 2 లేయర్స్ పెట్టుకోవాలి, ఇటువైపున 2 లేయర్స్ ఇలా పెట్టుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా పెట్టుకొని ఫస్ట్ బాటమ్ సైడ్ సింగిల్ పాదం ఖర్చు పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇటువైపున కూడా ఇలా స్టిచ్ వేసుకోవాలి. అలా స్టిచ్ వేసుకున్నాక ఇక్కడున్న ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా టర్న్ చేసుకొని దీన్ని ఇలా పెట్టుకొని ఇక్కడ ఈ ఎడ్జ్లో 1 స్టిచ్ వేసుకోవాలి. ఇలా
దీనికి కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి 1 లేయర్ మెయిన్ ఫ్యాబ్రిక్స్, 2 లేయర్స్ లైనింగ్ క్లాత్ కదా. ఇప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మరియు ఈ లైనింగ్ క్లాత్ ఈ రెండింటిని ఇలా పెట్టుకొని ఈ 2 లేయర్స్ని ఇలా జాయిన్ చేసుకుంటాం. అంటే ఇక్కడ ఇలా 1 స్టిచ్ వేసుకోవాలి. అలాగే ఇటువైపు కూడా 1 లైనింగ్ క్లాత్ని అలా పక్కకు పెట్టి ఈ రెండింటిని జాయిన్ చేసుకుంటాం, మెయిన్ ఫ్యాబ్రిక్ మరియు లైనింగ్ క్లాత్ని. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ దీన్ని ఇలా పెట్టుకొని ఈ లైన్ మరియు ఈ షేప్ బెల్ట్ యొక్క ఈ లైన్ ఈ రెండు ఈక్వల్గా ఉండేటట్లు ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఫస్ట్ 2 స్టిచెస్ స్టిచ్ వేసుకున్నాక పాదం ఎత్తి ఇక్కడ నుంచి దీన్ని ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకుంటే మనకి రెండు కూడా కరెక్ట్గా సరిపోతుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ షోల్డర్ వైపు నుంచి దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టుకొని ఈ లైనింగ్ క్లాత్ని దీని మీద ఇలా పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాక ఇక్కడ ఇలా స్మాల్ డాట్స్గా కట్ చేసుకొని దీన్ని ఇలా టర్న్ చేసుకోవాలి. ఇలా వస్తుంది. అలాగే ఇటువైపుని కూడా. తర్వాత ఉక్సులు పట్టి కాజాల పట్టి స్టిచ్ చేసుకోవాలి. రైట్ సైడ్ ఉక్సులు పట్టి అయితే రైట్ సైడ్ దీన్ని ఇలా పెట్టుకొని డబుల్ ఫోల్డ్ చేసుకొని ఇక్కడ బాటమ్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ మీద ఫోల్డ్ చేసుకొని ఈ రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టుకొని దీన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా టర్న్ చేసుకొని దీన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఇలా ఉంది కదా, ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఈ ఎడ్జ్లో స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఈ ఎడ్జ్లో స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాక ఇక్కడున్న ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా ఉక్సులు పట్టీని స్టిచ్ చేసుకున్న తర్వాత కాజాల పట్టీని స్టిచ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ యొక్క లెఫ్ట్ సైడ్ పీస్. ఈ స్ట్రైట్ పీస్ని దీని మీద ఇలా పెట్టుకొని దీని లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. దీన్ని ఇలా టర్న్ చేసుకొని ఇలా పెట్టుకొని ఈ ఖర్చును లోపలికి పోనిచ్చి దీన్ని ఇలా పెట్టుకొని ఇక్కడ ఈ ఎడ్జ్లో స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాక ఇక్కడ నుంచి దీన్ని ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాము అంటే కాజాల పట్టి స్టిచ్ చేసుకోవడం ఫినిష్ అయిపోతుంది. ఇలా ఉక్సులు పట్టి కాజాల పట్టీని స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఉక్సులు పట్టి కాజాల పట్టి రెండు ఈక్వల్గా వచ్చాయా లేదా చెక్ చేసుకోవాలి. రెండు ఈక్వల్గా రావాలి. ఇది కాజాల పట్టి కదా, దాని మీద ఉక్సులు పట్టీని ఇలా పెట్టుకొని చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటే మనకి కాజాల పట్టీ కంటే ఉక్సులు పట్టి జస్ట్ 0.25 ఎక్కువ ఉంది. ఎందుకు అలా ఎక్కువ వస్తుంది? సమ్టైమ్స్ మనకి స్టిచ్ చేసేటప్పుడు చేసే మిస్టేక్స్ వల్ల కాజాల పట్టీ అయితే ఎక్కువ రాదు, ఉక్సులు పట్టీ మాత్రం కొంచెం ఎక్కువ వచ్చేస్తుంది. అది ఎందుకు వస్తుంది అంటే స్టిచ్ చేసేటప్పుడు స్ట్రెచ్ చేసి స్టిచ్ చేయడం వల్ల మనకి కొంచెం తేడాతో ఎక్కువ వస్తుంది అనమాట. అలాంటప్పుడు మనము ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అంటే ఇలా ఉంది కదా, జస్ట్ 0.25 ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని ఇలా పెట్టుకొని జస్ట్ కొంచెం ఇలా క్రాస్గా ఇలా కట్ చేసుకోవాలి. ఈ కొంచెం మాత్రమే మనం కటింగ్ చేసాము. అలా కట్ చేస్తే నెక్ డీప్ అయిపోతుంది కదా అని భయమేమీ అవసరం లేదు. ఎందుకంటే మనం స్ట్రెచ్ చేయడం వల్ల అది ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి మనం దాన్ని కట్ చేయడం వల్ల మనకి నెక్లో ఎలాంటి ప్రాబ్లం రాదు. ఇప్పుడు మనకి రెండు ఈక్వల్గా ఉన్నాయి. ఈ విధంగా ఉక్సులు పట్టి కాజాల పట్టీని స్టిచ్ చేసుకోవాలి. ఫైనల్గా కటోరీ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ లుక్ ఈ విధంగా వస్తుంది. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను.
ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.